సెప్టెంబర్ నెలలో వచ్చిన వర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం సెప్టెంబర్ 25వ తేదీన నష్టపరిహారం అమౌంట్ అయితే రిలీజ్ చేసింది. దీనికి సంబంధించి చాలా మందికి వచ్చిన డౌట్ ఏంటంటే, ఈ అమౌంట్ అనేది కేవలం విజయవాడ పరిధిలో వారికి మాత్రమే పడుతుందా? లేదంటే రాష్ట్రం మొత్తం మీద అందరికీ పడుతుందా? అనేది చాలా మంది డౌట్. దానికి సంబంధించి వివరాలైతే ఈ వీడియోలో అయితే చూద్దాం. ముందుగా మీకు మీ డౌట్ అయితే క్లియర్ చేసేస్తాను. తర్వాత క్లారిటీగా అయితే చెప్పుకుందాం. ఏపీ ప్రభుత్వం సెప్టెంబర్ 25వ తేదీన రిలీజ్ చేసిన ఈ అమౌంట్ అనేది కేవలం విజయవాడ పరిధిలోనే కాదు, రాష్ట్రం మొత్తం మీద ఎక్కడైతే నష్టపోయారో వారందరికీ కూడా పడుతుంది. నేను రైతులను బేస్ చేసుకుని వీడియోలు అయితే చేస్తాను కాబట్టి వారికి అర్థమయ్యేలా చెప్పాలి అంటే, కేవలం విజయవాడ పరిధిలో వాళ్ళకి మాత్రమే కాదు, రాష్ట్రంలో ఏ ఏ గ్రామాల్లో అయితే పంటలు నష్టపోయారో వారి యొక్క వివరాలు అయితే అగ్రికల్చర్ అసిస్టెంట్లు అలాగే రెవెన్యూ అధికారులు అయితే తీసుకున్నారు కదా, వారందరికీ కూడా సెప్టెంబర్ 25వ తేదీనే పడుతుంది. కేవలం విజయవాడలో పడుతుంది అనుకుంటే మాత్రం పొరపాటే. ఎక్కడైతే పంట నష్టం జరిగిందో రాష్ట్రం మొత్తం మీద ఆ గ్రామాల్లో ఎవరైతే పంటలు నష్టపోయారో వారందరికీ కూడా సెప్టెంబర్ 25వ తేదీనే ఏపీ ప్రభుత్వం అమౌంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అలాగే మరికొంతమంది డౌట్ ఏంటంటే, పంట నష్ట పరిహారం అమౌంట్ అనేది ఏ ఏ జిల్లాల వారికి వర్తిస్తుందని అయితే అడుగుతున్నారు. ఏ ఏ జిల్లాల్లో అయితే వర్షాలు, వరదల కారణంగా పంటలు నష్టపోయారో ఆ జిల్లాల పరిధిలోని ఆ గ్రామాల్లో నష్టపోయిన రైతులందరికీ కూడా ఈ అమౌంట్ అనేది పడుతుంది. ఇక్కడ జిల్లాని స్పెసిఫిక్ గా చెప్పలేం. కాకపోతే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం 20 జిల్లాలకి సంబంధించిన జిల్లా అధికారులకి అయితే ఉత్తర్వులు అయితే విడుదల చేసింది. అంటే ఆ జిల్లా పరిధిలో మీరు పంట నష్ట పరిహారానికి సంబంధించి వివరాలు అయితే తీసుకోండి అని ఆ 20 జిల్లాల పరిధిలోకి సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు అయితే జారీ చేసింది. ఆ 20 జిల్లాలని అయితే మీకు స్క్రీన్ పైన అయితే చూపిస్తున్నాను, చూడొచ్చు. అక్కడ ఇంగ్లీష్ లో అయితే ఉంది, వీలైతే తెలుగులో కూడా మీకు ట్రాన్స్లేట్ చేసి అక్కడ వివరాలు అయితే చూపిస్తాను. ఇక రాష్ట్రంలోని అన్ని జిల్లాలతో పోలిస్తే విజయవాడలో ఎక్కువ నష్టం అయితే జరిగింది. అంటే అక్కడ కేవలం పంట నష్టమే కాదు, ఇల్లు కూడా పూర్తిగా నష్టపోయారు, అలాగే వ్యాపారాలు కూడా నష్టపోయాయి, అలాగే వాళ్ళ యొక్క వస్తువులు ఏవైతే ఉంటాయో సామాగ్రి అదంతా కూడా పూర్తిగా నష్టపోయారు. కాబట్టి ఆ విజయవాడ పరిధిలోని 179 సచివాలయాల పరిధిలో అక్కడ పూర్తిగా ప్రతి ఇంటికి వెళ్లి ఉద్యోగులు అయితే సర్వే అయితే చేశారు. దానికోసం ప్రభుత్వం ఉద్యోగులను అయితే వినియోగించుకుంది. అలా ఆ సర్వేలో ఎవరైతే ఇల్లు పూర్తిగా నష్టపోయారో వారికి 25,000 అని, అలాగే తర్వాత ఫ్లోర్ లో ఉన్న వారికి 10,000 అని, ఇలా అక్కడ నష్టపరిహారం అమౌంట్ అయితే అందిస్తున్నారు. దానికోసం మీరు విజయవాడ పరిధిలోని రిలీజ్ చేస్తున్నట్లు మీకు డౌట్ అయితే రావచ్చు. కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం సెప్టెంబర్ 25వ తేదీన రిలీజ్ చేసిన అమౌంట్ అనేది రాష్ట్రం మొత్తం మీద ఎక్కడైతే ఈ వర్షాల, వరదల కారణంగా నష్టపోయిన వారు ఉన్నారో వారందరికీ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఇక ఎవరికైనా ఈ నష్టపరిహారం అమౌంట్ అనేది క్రెడిట్ అయితే తప్పకుండా కమెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. అలాగే రైతులైతే ఎకరానికి ఎంత నష్టపరిహారం అందించారన్న వివరాలు కూడా కమెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.